స్వర్గీయ రామోజీరావు గారు. అక్షరం బతికున్నంత కాలం క్షరమైతే కానిది అక్షరం అంటారు. అటువంటిది యావత్ తెలుగు జాతి కూడా రామోజీరావు గారి యొక్క సేవల్ని ఎప్పటికీ మరవలేదు. అది పత్రికాపరంగా ఉండేటువంటి ప్రతి విశేషాన్ని మనం గమనించుకున్నా, లేక ఈటీవీ మాధ్యమం ద్వారా వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకున్నా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క దార్శనికత, ముందు చూపు, ఆ దూరదృష్టి అటువంటివి కాబట్టే రేపటి తరానికి కావలసినటువంటి మూల విత్తనాన్ని నేను తయారు చేస్తాను అనేటువంటి ఒక బలీయమైనటువంటి ఉద్దేశ్యంతో, సద్భావనతోటి, సహేతుకమైన భావజాలంతో, సప్రమాణికమైనటువంటి రీతిలో ఎప్పుడు దాదాపు 50-60 సంవత్సరాలుగా విశేషమైనటువంటి సేవలందించి చలనచిత్ర మాధ్యమం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఏదైనా సరే ప్రత్యేకంగా తెలుగు భాష పట్ల ఒక మమకారం ఉంది, విశేషమైనటువంటి అర్చన ఉంది. కాబట్టే అక్షరం అనేటువంటిది ఒక ఆయుధంగా, అభేద్యమైనటువంటి ఒక రక్షణ కవచంలా ఉండి ప్రచార ప్రసార మాధ్యమాల్లో వారు నెలకొల్పినటువంటి ప్రమాణాలు సమున్నతం కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితలో గతంలో మనం తరచి చూసుకున్నట్లయితే చరిత్ర నిలువెత్తు నిజంగా మనకి కనపడుతుంది. కాబట్టి చారిత్రక విశేషాలని, అలనాటి రోజుల్లో జరిగినటువంటి సంఘటనల్ని గుర్తు చేసుకుంటే రామోజీరావు గారు నిలబడినటువంటి తీరు అనుపమానం, మరొకరికి సాధ్యం కాదు. కేవలం ఒక మామూలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తన స్వశక్తితోటి, తన అపారమైనటువంటి పని పట్ల ఉండే క్రమశిక్షణతోటి శిఖరమంత ఎత్తు ఎదిగినటువంటి ఆ మహామనీషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారు భౌతికంగా మనకు దూరమైనా వారు పాదుకొల్పినటువంటి ఆలోచనలు, తెలుగు జాతికి చేసినటువంటి మేలు మరవలేము, మరువకూడదు, మరిచిపోరాదు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిగట్టుకుని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు ఒక కమిటీగా ఏర్పడటం కానీ, అలాగే గౌరవనీయులు భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో యావత్ అధికార యంత్రాంగం అంతా కూడాను ఒక్కటిగా నిలిచి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయబోతున్నటువంటి సందర్భంలో విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా రంగం వారికి, పౌరమిత్రులకు, అధికారులకు, అనధికారులకు, పోలీసు శాఖ వారికి, ఐఎన్పిఆర్ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి శాఖకు చెందినటువంటి అధికార అనధికారులకు, గత 2 రోజులుగా ఇక్కడ నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షంతో ఇబ్బందులు ఎదురైనా కూడా ఇంత చక్కగా దీన్ని రూపకల్పన చేసినటువంటి ప్రతి ఒక్క శ్రామిక వీరుడికి సలాములు అర్పించుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. ఈ సందర్భంలో మనం సాంస్కృతిక కార్యక్రమాల్ని కొన్నింటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ యొక్క నేతృత్వంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వయలిన్ వాద్యం పైన చక్కటి ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఒకటి అందించబోతూ ఉన్నారు. అలాగే కొన్ని భజనలు, కొన్ని భక్తి గీతాలు, వీటితో పాటుగా భాగవతుల వారి వెంకటేశ్వర శర్మ గారి యొక్క నేతృత్వంలో కూచిపూడి నర్తనం, అవి కూడాను దేశభక్తి ప్రపూరితంగా ఉండేటువంటి అంశాలతోటి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రదర్శనలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. శ్రీ రామోజీరావు గారి గురించి కళాకారులు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆత్మీయ అనుబంధం. చిన్న స్టేజ్ నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన ఎంతో మంది ఈరోజు రామోజీరావు గారి గురించి మాట్లాడాలి, మనసులోని మాట చెప్పుకోవాలి అని చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. రామోజీరావు 5 అక్షరాల ఈ పేరు తెలుగు మీడియాకి పంచాక్షరిలాగా మారింది. 56 అక్షరాల వర్ణమాల ఆయన జర్నలిజం విలువల్లో వర్ణాల వెల్లువైంది. తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయాన కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయింది. భావితరం పాత్రికేయులకు మార్గదర్శిగా నిలిచింది. ఈరోజు మరి ఈ కమ్మెమరేషన్కి
నేషనల్ మీడియా నుంచి ప్రముఖులు, అలాగే విద్యావేత్తలు, ఎంతో మంది ప్రముఖులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా విచ్చేయనున్నారు. దానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాల కదంబం. ఇందులో ఇంతకు ముందు మీకు మనవి చేసినట్టుగా శ్రీ పెరవలి నందకుమార్ బృందం వారి వైలిన్ వాద్య కదంబం ఉంటుంది. పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ గారు, మాట్టూరి హరిబాబు గారు వారికి వాద్య సహకారం అందిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి భజనలు, భక్తి గీతాలు శ్రీమతి లక్ష్మీ నరసింహ బృందం వారు సమర్పిస్తారు. అలాగే మనదైనటువంటి ముద్ర కలిగిన కూచిపూడి నాట్య కదంబం ద్వారా భాగవతుల వెంకటేశ్వర శర్మ గారి బృందం చక్కటి కార్యక్రమాలు మనకు అందిస్తారు. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, అలాగే రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు కిరణ్ గారు, శైలజ గారు, విజయేశ్వరి గారు, మనవలు, వాళ్ళ పిల్లలు, కోడళ్ళు అందరూ విచ్చేసేటువంటి ఒక సందర్భం కాబట్టి వారందరికీ కూడాను స్వాగతం పలుకుతూ, అలాగే సినిమా రంగం నుంచి ప్రత్యేకంగా చాలా మంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. కొంతమంది ఇప్పటికే విచ్చేసి ఉన్నారు. వారికి కూడా సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ సాంస్కృతిక కదంబంలోకి మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మారు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ శంకరంబాడి సుందరాచార్యులు వారు సృజించినటువంటి రాష్ట్ర గీతానికి భాగవతుల వెంకటేశ్వర శర్మ వారి యొక్క శిష్య బృందం సమర్పించినటువంటి కూచిపూడి నర్తన విశేషాన్ని మనం ఇప్పటి వరకు తిలకించాం.
అద్భుతమైనటువంటి రీతిలో తమ పద విన్యాసాలతోటి విశేషమైనటువంటి ప్రదర్శన ఇచ్చిన కళాకారులకి వినమ్ర వందనాలు సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం అనేకం మాట్లాడుకుంటాం. ప్రత్యేకించి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జరుపుకుంటున్నటువంటి ఒక కార్యక్రమంగా మీకు మనవి చేశాం. అంటే ఒక మహామనీషి యొక్క సంస్మరణ సభ. రామోజీ గ్రూప్ సంస్థల అధ్యక్షులుగా తెలుగు జాతికి విశేషమైనటువంటి సేవలందించిన ఒక మహోన్నత మూర్తికి వినమ్రంగా సమర్పించేటువంటి ఒక నివాళిగా ఇవాటి కార్యక్రమం అని మీకు మనవి చేసుకుంటూ, అనంతమైనటువంటి కాల ప్రవాహంలో కరిగిపోతున్నటువంటి కాలంలో కొన్ని కనుమరుగైపోతాయి సహజమే. అయినా కూడా ఒక జాతి వైభవాన్ని కలలుగని ఒడిదుడుకుల్ని తట్టుకొని ప్రత్యేకమైనటువంటి రీతిలో అది వ్యాపార రంగమే కావచ్చు, కానీ ప్రజా జీవితమే, ప్రజల యొక్క హితమే తన మతమని నమ్మి ఆ మేరకు ప్రజోపయోగ కార్యక్రమాలకు తమ జీవితం అంకితం గావించినటువంటి రామోజీరావు లాంటి యొక్క మహోన్నత మూర్తిని మనం ఎలా మరిచిపోతాం? ఒక అమరుడైనటువంటి సౌజన్య సౌగుణ్య సౌశీల్య సంపద్ విరాజమానుడుగా ఎప్పుడూ తెలుగువారి యొక్క గుండెల్లో నిలిచిపోతారనేటువంటి మాట కూడా సత్యమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరంగా ఈ దివ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగు సమాజానికి, మీడియాకు, అలాగే సినీ రంగాలకు స్వర్గీయ రామోజీరావు గారు చేసినటువంటి సేవల యొక్క గౌరవార్థం జరుపుకుంటున్నటువంటి ఒక విశేష క్రతువుగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాం. ఏదో కార్యక్రమం చేశామంటే చేశామని కాదు, ఒక మహామనిషి నిష్క్రమణం తరువాత భౌతికంగా మనకు దూరమైనా కూడా అభిమానంతో చేస్తున్నటువంటి ఒక సంస్మరణ సభగా సభక్తికంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, కాలం ఒక జననం, కాలం ఒక మరణం, కాలం ఒకానొక సమయంలో ఒక చేరువ చేసేటువంటి ఒక సందర్భంలో మరింత భారంగా ఉంటుంది, కడు దూరంగా కరిగిపోతూ ఉంటుంది. చైతన్య విలసితమైనటువంటి సమయంలో అది కూడాను ప్రత్యేకంగా వారు జనించినటువంటి ఈ భూమిలో కాలధర్మం చెందినా కూడా, వైచిత్రి విస్మయమైనా కూడా మొన్నటిదాకా అది అనుభవించాం, మనం చూశాం. ఏ మేరకు వారి సేవలు జరిగాయి, ఏ మేరకు ఈనాడు పత్రిక ద్వారా తమ యొక్క కలం బలంతో ఆ యోధుడు మనకి ఒక మార్గగామిగా, ఒక మార్గదర్శిగా నిలిచాడో మనం చూశాం. ఆ మేరకు కాలంలో సమస్తము లయమైపోయినా కూడా శిరసెత్తుకుని నిలిచేటువంటి ఒక సంప్రదాయాన్ని పాదుకొల్పినటువంటి మహనీయ మూర్తి కనుక చివరి వరకు అదే సత్యనిష్టతోటి, ఒక క్రమశిక్షణతోటి, సమయపాలనతోటి రామోజీరావు గారి గురించి ప్రత్యేకమైనటువంటి చిత్రాన్ని మనం చూసాం ఇంతకుముందు. మళ్ళీ కూడా ప్రదర్శిస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మరొకటి సంక్షిప్తంగా ప్రదర్శిస్తారు. అంటే వారి వస్త్రధారణ తెల్లగా స్వచ్ఛంగా ఎంత నిర్మలంగా ఉంటుందో ఆయన మనసు కూడా అంతే నిర్మలంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. అందుకే తమకు తాముగా వ్యక్తుల కొమ్ముగాసేటువంటి స్థితిలో అమ్ముడుపోయేటువంటి రోజుల్లో నేను ఆ తరహా వ్యక్తిని కాదు అని సగర్వంగా చాటి ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు ప్రజాపక్షమే నేను నిలుస్తాను అని చెప్పినటువంటి మహనీయ మూర్తి స్వర్గీయ రామోజీరావు గారు. అక్షరమనే ఆయుధంతో ఎప్పుడూ జనం పక్షాన్ని నిలిచారు. అదే వారి యొక్క ప్రత్యేకత. కాబట్టే ఆ ఆంధ్రప్రదేశ్ జనం మనస్ఫూర్తిగా వారికి సమర్పించేటువంటి నివాళి ఇదని మీకు మనవి చేసుకుంటూ, పోరాటం చేసేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు ఆయన కూడా ఏమీ ఊరినే అలా ఎక్కడో ఈనాడు పత్రిక స్థాపించి ఒక్కరోజుగా ఉన్నత స్థితికి రాలేదు. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు. కానీ బలీయమైనటువంటి ఒక సంకల్పంతో నిలిచారు, గెలిచారు. మహాసముద్రంలాగా గంభీరంగా ఉంటూ ఎక్కడా మనకి అతిగా ప్రసంగాలు చేసినట్టుగా అనిపించదు. ఆయన యొక్క వ్యక్తిత్వమే, ఆయన పనితనమే, ఆయన పత్రికలే, ఆయన ఛానల్సే, ఆయన యొక్క మార్గదర్శి సంస్థే ఆయనేంటో మనకు చెప్తాయనేటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మరొక కార్యక్రమం అక్కడ ప్రారంభమవుతుంది. వైలిన్ వాద్య విశేషంతో పాటుగా ఇంతకు ముందు మీకు మనవి చేశాను, కొన్ని భజనలు, భక్తి గీతాలు ఉంటాయన్నాం. లక్ష్మీ నరసింహ గారు ఇక్కడ మనకి తెలుగునాట ప్రత్యేకంగా ఆకాశవాణి మాధ్యమం ద్వారా మల్లికగా చిరపరిచితులైనటువంటి ఆ పెద్దల యొక్క మనుమరాలుగా, సంగీత కళాకారిణిగా వారి సేవల అనుపమానం ఆ తల్లి పాడేటువంటి భక్తి గీతాలు కాసింత ఆలకించి మళ్ళీ మీ ముందుకు వస్తాం. శివోహం.
जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय जय सश्यामल सुश्याम चल चलांचल जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल जय जय सश्यामल सुश्याम चल चलांचल जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय दिशांतगत शकुंत दिव्य गान परितोषण जय गायक वैतालिक गण विशाल पथ विहरण जय दिशांतगत शकुंत दिव्य गान परितोषण जय गायक वैतालिक गण विशाल पथ विहरण जय मदीय मधुर गेय चुंबित सुंदर चरणा जय मदीय मधुर गेय चुंबित सुंदर चरणा जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जनयित्री दिव्य धात्री जनयित्री दिव्य धात्री स्वेच्छा सरस्वती जोहारोयम्मा स्वातंत्र भारती जोहारो स्वेच्छा सरस्वती जोहारोयम्मा स्वातंत्र भारती जोहारो
అమృతవారిధిదాక అఖిల భారత జనుల నలరించు తల్లి హిమగిరీంద్రము నుండి అమృతవారిధిదాక అఖిల భారత జనుల నలరించు తల్లి తరులతో గిరులతో వరసాద్వలములతో అవనిపై వెలుగొందు నవకల్పవల్లి తరులతో గిరులతో వరసాద్వలములతో అవనిపై వెలుగొందు నవకల్పవల్లి స్వేచ్ఛా సరస్వతి జోహారోయమ్మ స్వాతంత్ర భారతి జోహారో ఆనాటికి నాటికి అన్ని జాతుల వారి కనికరించిన తల్లి కరుణామయీ ఆనాటికి నాటికి అన్ని జాతుల వారి కనికరించిన తల్లి కరుణామయీ శాంతి సందేశాల సమరానల జ్వాల పరిహరించిన తల్లి కరుణామయీ శాంతి సందేశాల సమరానల జ్వాల పరిహరించిన తల్లి కరుణామయీ స్వేచ్ఛా సరస్వతి జోహారోయమ్మ స్వాతంత్ర్య భారతి జోహారో ఏకతా సూత్రాన లోకాల బంధించి శోకాలు పోద్రోలు సువిశాల కీర్తి ఏకతా సూత్రాన లోకాల బంధించి శోకాలు పోద్రోలు సువిశాల కీర్తి వాహిని వేణితో పర్వత శ్రేణితో అందాలు చిందించు అనురాగమూర్తి వాహిని వేణితో పర్వత శ్రేణితో అందాలు చిందించు అనురాగమూర్తి స్వేచ్ఛా సరస్వతి జోహారోయమ్మ స్వాతంత్ర్య భారతి జోహారో స్వేచ్ఛా సరస్వతి జోహారో